అయితే అంతవరకు అది ఒక ఆస్పెక్ట్ అయితే, అదొక ఆస్పెక్ట్ అయితే, రెండో ఆస్పెక్ట్లో ఎందుకు జగన్మోహన్ రెడ్డి విషయంలో ప్రభుత్వం మెతక వైఖరిని అవలంబిస్తోంది అనే చర్చ ఎందుకు జరుగుతుంది? ఎందుకంటే చాలా అక్రమాలు, చాలా స్కాములు జరిగాయి గడిచిన 5 ఏళ్లలో అని మీరు అందరూ మాట్లాడారు కదా. మొత్తం కూటమి పార్టీలు అన్నీ మాట్లాడాయి, పెద్ద పెద్ద నివేదికలు తీసుకెళ్ళి ఢిల్లీ ఇచ్చి వచ్చారు అందరూ, ఇదంతా జరిగింది కదా. ఇంతవరకు లిక్కర్ స్కామ్ ఇంకా అక్కడ దాకా వెళ్ళాల, తాడేపల్లి తలుపులు కొట్టల లిక్కర్ స్కామ్. ఇప్పుడు మనం మొన్న ఇది చూస్తే ఈ సింగయ్య కారు కింద పడింది చూస్తే అది ఏంటో అట్లా ఇట్లా రకరకాల ఎవరి ఆర్గ్యుమెంట్స్ వాళ్ళకు ఉన్నాయి. మధ్యలో ఇంకా ల్యాండ్ స్కాము, శాండ్ స్కామ్, అన్నిట్లోనూ తాడేపల్లి నుంచే సిగ్నల్స్ వెళ్ళాయని తెలిసినా కూడా దర్యాప్తులు తాడేపల్లి దాకా వెళ్ళట్లా. ఎలక్షన్ల ముందు మొత్తం హడావుడి జరిగిపోయిన ఎవరు ముంబై నటి జత్మాని ఆ కేసు ఎక్కడి దాకా వచ్చిందో తెలియదు. ఇవన్నీ చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి విషయంలో సంథింగ్ ఏదో జరుగుతోంది ఆయనని టచ్ చేయడంలో అనే దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? అంటే ఇక్కడ ఐ స్లైట్లీ డిఫర్ వెంకటకృష్ణ. ఇప్పుడు లిక్కర్ స్కామ్లో చాలా అరెస్టులు జరిగి శరవేగంగా పనిచేస్తున్నారు. మరి గతంలో మీరన్న తాడేపల్లి ఇంట్లో ఉన్న వాళ్ళని చాలామందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఎప్పుడైతే ఎవరైతే కింగ్ పిన్ అని అనుకుంటున్నారో ఆ కింగ్ పిన్ని అరెస్ట్ చేయాలి అని అంటే వాళ్ళు చర్యలు ఈ వీళ్ళని అరెస్ట్ చేసినట్టు అరెస్ట్ చేయాలి అంటే ఎవిడెన్సెస్ అన్నీ లేకుండా వీళ్ళందరి దగ్గర కలెక్ట్ చేయకుండా ఇప్పుడు డైరెక్ట్గా తొందరపాటు చర్య తీసుకుంటే మనకున్న న్యాయశాస్త్రం ప్రకారం బెయిల్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. సో అంచేత ఆ విషయంలో, ఆ కేసు విషయంలో ఉదాసీనతగా వ్యవహరిస్తున్నారు అని చెప్పి నేనైతే అనుకోవట్లే. డెఫినెట్గా దూకుడుగానే ఆ కేసు విషయంలో ప్రభుత్వం వెళ్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. ఇక మీరు ఇప్పుడు అన్న రెండో ఇష్యూ సింగయ్య కేసు చెప్పారు. అకార్డింగ్ టు మీ ఆ సింగయ్య కేసులో ఈ న్యాయ పరిధి కన్నా ప్రజా కోర్టులో డిస్కషన్ అనేదే ఇంపార్టెంట్ తప్ప అందులో ఏదో పెద్ద శిక్ష పడిపోతుంది అంటే కారులో పక్కన కూర్చున్నోడి మీద అంత శిక్ష పడుతుంది, డ్రైవర్ ఎవరో రమణారెడ్డి ఎవరో ఉన్నారు, డ్రైవర్ కాకుండా జగన్మోహన్ రెడ్డి మీద అందులో పెద్ద కేసు ఉందని చెప్పి నేను ఒక సింగయ్య కేసు, సింగయ్య చనిపోవడం గురించి ఆ కేసు ఒక్కటే మాట్లాడడం లేదండి. చాలా కేసులు గడిచిన ప్రభుత్వ హయాంలో ల్యాండ్, శాండ్ అసలు ఒకటి కాదు. అక్కడ పెద్దిరెడ్డి గారికి సంబంధించిన అక్కడ ల్యాండ్ స్కామ్స్, సజ్జల రామకృష్ణారెడ్డి స్కామ్స్. అవును, అన్నిటిలోనూ ఇంత మీరు గట్టిగా మాట్లాడగలుగుతున్నారంటే అందులో విచారణ జరిగి నోటీసులు ఇచ్చి మరి కొన్ని అరెస్టులు కూడా జరిగినందువల్లే కదా. ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏదో అటవీ శాఖ భూమి, పెద్దిరెడ్డి గారు అటవీ శాఖ భూమి, ఆ భూములన్నీ వెనక్కి తీసుకుని ఆ చట్టాల ద్వారా ఆ కేసులన్నీ బుక్ చేయడం జరిగింది. సో వాట్ ఎవర్ లీగల్ ప్రొటెక్షన్ దట్ ఈస్ అవైలబుల్ దే ఆర్ ట్రైంగ్ టు అవైల్ దట్. అల్టిమేట్గా ఏ కేసు కూడా ఈ ప్రభుత్వం వదిలింది అని అయితే నేను అనుకోవట్లేదండి. డెఫినెట్ మీరు అనుకోవట్లేదు, మీరు ఇప్పుడు అధికార పార్టీ శాసనసభ్యులుగా ఉన్నారు. లేదు అదేమి లేదు, అలాంటిది ఏమీ లేదు వెంకటకృష్ణ గారు. నేను ఉన్నట్టే మాట్లాడతాను, అందులో మొహాటం ఏమి లేదు. ఇప్పుడు అక్కడ నా కేసు వరకు